పరీక్ష పేపర్లలో ఇప్పటి వరకు సినిమా పాటలు లేదా విద్యార్థుల తమ బాధల్ని అక్కడక్కడ రాస్తూ నవ్వులు పూయించడం చూసాం. కానీ ఉత్తరప్రదేశ్ లో ఓ వింతైన ఘటన జరిగింది. కొద్ది రోజుల క్రితం యూపీ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో కొందరు విద్యార్థులు ఆన్సర్ షీట్స్ లో జై శ్రీరామ్ అని నినాదాలు రాయడం వివాదాస్పదంగా మారింది. ఎగ్జామ్ లో అలా రాసిన ఆ విద్యార్థులు 60% మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. కొందరు ప్రొఫెసర్లు డబ్బులు తీసుకుని విద్యార్థుల్ని పాస్ చేసినట్టు అక్కడి విద్యార్థి సంఘం ఆరోపిస్తోంది. ఈ విషయాలపై ముఖ్యమంత్రి, గవర్నర్, వైస్ ఛాన్సలర్లకు లేఖ రాశారు. ఇందుకు ఆర్డీఐ స్పందించి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయించింది. దీంతో అసలు విషయం బయటపడింది. పూర్వాంచల్ యూనివర్సిటీకి చెందిన 2 ప్రొఫెసర్లు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఈ పనికి పాల్పడినట్టు విచారణలో తేలింది. దాంతో ప్రొఫెసర్లను సస్పెండ్ చేశారు. సమాధాన పత్రాల్లో జై శ్రీరామ్ నినాదాలు, విరాట్ కోహ్లీ, సచిన్ల పేర్ల గురించి ప్రస్తావించగా తాను ఆ పత్రాలను ఇంకా చూడలేదని వీసీ తెలిపారు. కానీ అసంబద్ధ సమాధానాలకు మార్కులు కేటాయించినట్టు ఓ సమాధాన పత్రాన్ని తాను చూశానని, అయితే ఆ పేపర్లో చేతిరాత కూడా అర్థం కాని విధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై గవర్నర్ కార్యాలయం కూడా స్పందించింది. తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వీసీకి లేఖ రాసింది.